లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా, అలాగే పోస్టులు కూడా చూపిస్తాను, మీమ్స్ని కూడా చూపిస్తా. సో న్యూజివీడు సీటు పార్థసారథికి ఖరారైన ప్రచారం కన్నీరు పెట్టుకున్న న్యూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆయన పార్టీ మారుతున్నారంటూ ఆల్రెడీ న్యూస్ వచ్చింది. ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో భావోద్వేగానికి లోనైన ముద్రపోయిన చాలా మంది ఇలా రాబోయే రోజుల్లో కన్నీరు పెట్టుకునే రోజులు వస్తాయి పొత్తు కారణంగా. నెక్స్ట్, సో ఇది సిద్ధం కోడింగ్, ఇక్కడ దేనికైనా సై అంటూ ఒక పోస్టరు, ఈ పక్కనే బహుశా విజయవాడలో అనుకుంటా, ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్, సో వీటిలో ఏ సభకు ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంది? జగన్ సిద్ధం సభకి ఎంత, లోకేష్ శంకరానికి ఎంత ఒక సర్వే పెట్టారు. ఈ సర్వేలో 49.15 సిద్ధంకి, 50.84 లోకేష్ శంకరరావానికి ఎక్కువగా రెస్పాండ్ వచ్చిందని చెప్పి ఈ సర్వే తేల్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్టర్. అంటే సిద్ధం సభ కన్నా కూడా లోకేష్ శంకరరావానికి ఎక్కువ మంది ప్రజలు ఆదరణ ఉంది అని చెప్పడానికి ఈ సర్వే ఉదాహరణగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో చంద్రబాబుతో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ, బహుశా ఇది ఆల్రెడీ ఓల్డ్ అనుకుంటా. నెక్స్ట్, సో లావు శ్రీకృష్ణదేవరాయలు, I'm not seeking, requesting, waiting for anyone's appointment. Don't fall for this fake news. Breaking. MP Lavu Srikrishnadevarayulu, who resigned as MP and to YSRCP recently, is trying to tie up again with YSRCP and ready to work under CM YS Jagan from Guntur Parliament segment, waiting for CM appointment. Lavu Rathe gariki touch loki velina YSRCP MP Vijayasai Reddy. సో ఈయన ఆర్కే కాదు కదా, మంగళగిరి ఆర్కే అయితే కాదు, లావు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని నైతికతలకు కట్టుబడి ఉంటారు. నర్సరావుపేటలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. 5 సంవత్సరాల పాటు ఎంపీగా చేశారు ఆయన, అక్కడ ప్రజలందరూ ఆదరిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళకు నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పారు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాగా కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆయన కోరుకోవట్లేదు. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు క్లియరెన్స్ చేయాలి అనేటువంటి డిమాండ్ లేదు లావు శ్రీకృష్ణదేవరాయలకి. కాబట్టి లావు శ్రీకృష్ణదేవరాయలు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్నారు అనేటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ పోస్టు 100కి 100% ఫేక్. ఇది ఒక ఫేక్ న్యూస్. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి నర్సరావుపేట నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు, ఇది కన్ఫామ్. నెక్స్ట్, ఈసారి మంగళగిరి నారా లోకేష్ అడ్డా, వై చీప్ అంత కలిసి వచ్చి పోటీకి చేసిన నారా లోకేష్ గడ్డంలో నెరిసిన వెంట్రుకు కూడా పీకలేరు. ఇది ఒక మేము. సో మేము ఎంతమందిని మార్చుకున్నా మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ వెంట్రుకలో తెల్ల వెంట్రుకను కూడా, గడ్డంలో తెల్ల వెంట్రుకలు కూడా పీకలేరు అని చెప్పి ఒక మేము తోటి వైరల్ అవుతున్నట్టు పోస్ట్. నెక్స్ట్, నాయకులు పోటీ చేసి నియోజకవర్గాలలో వారి కులాల శాతం, సో అంటే కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి భావించేటువంటి వాళ్ళకి ఒక జ్ఞానోదయం కలిగించేటువంటి పోస్ట్ అనుకోవాలి ఇది. ఎందుకనంటే కుప్పంలో 2% ఉంటుందండి కమ్మ సామాజిక వర్గం, అంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం. కానీ అక్కడ కుప్పంలో వరుసగా ఆయన గెలుస్తూ వచ్చాడు, దాదాపు 8 సార్లు గెలిచారు ఆయన. హిందూపురంలో 1% ఉంటారు. హిందూపురంలో తెలుగుదేశం పార్టీ 83 నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు అక్కడ ప్రజలు. కులం మీద ఎవడు బతుకుతున్నాడో తెలుసుకోండి. మంగళగిరిలో 9% ఉంది సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, అక్కడ పోటీ చేశారు ఆయన. గాజువాకలో 45% ఉంది, ఏది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం, అక్కడ ఆయన పోటీ చేశాడు. పులివెందుల్లో 70% రెడ్డి సామాజిక వర్గం ఉంది జగన్మోహన్ రెడ్డిది, అక్కడ ఆయన పోటీ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి, ఈ పోస్టర్ను బట్టి కులం మీద ఎవరు ఆధారపడుతున్నారు అనేదానికి నిదర్శనం. ఫస్ట్ ఆధారపడుతుంది ఎవరంటే కులం మీద జగన్మోహన్ రెడ్డి. అది కూడా పులివెందుల్లో ఇన్నిసార్లు గెలవడానికి కారణం ఏంటంటే 70% రెడ్డి సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టి ఆయన గెలుస్తున్నాడు. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది 40% జనసేన గాజువాకలో ఉన్నారు, 40% పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం, 9% కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్, గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినట్ట లేకపోతే లోకేష్ గెలిచినట్టు అనేది ఆలోచించుకోవాలి.
హిందూపురంలో 1% ఉంది, అయినా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. 2% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కుప్పలు వరుసగా గెలుస్తున్నారు. దీన్ని బట్టి కులాల ప్రాతిపదికన బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తుంది ఎవరు, నియోజకవర్గాలకు పదిలంగా ఉండేవారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని హిందూపురంలో లేకపోతే కుప్పంలో పోటీ చేస్తే అక్కడ కనుక గెలిస్తే అప్పుడు ఆలోచించాలి. నెక్స్ట్, రాజమండ్రిలో గోరంట్లకి సీటు ఇవ్వని బాబు, నిజమేనా ఇది? కాదని చెప్పి అనుకుంటున్నాను నేను. జనసేన దుర్గేష్కి గెలిచే సత్తా లేదన్న గోరంట్ల, జనసేన దుర్గేష్కి గెలిచే సత్తా లేదన్న గోరంట్ల, రాజమండ్రిలో గోరంట్లకి సీటు ఇవ్వని బాబు, ఓటు ట్రాన్స్ఫర్పై ఆశలు ఆవిరి. ఇది ప్రత్యర్థులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు విచ్ఛిన్నం చేయాలి. పొత్తు ఉన్నప్పటికీ కూడా ఓట్లకు సంబంధించి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకూడదు అనేది ప్రత్యర్థుల యొక్క లాజిక్. అందుకే ఇలాంటి పోస్టర్లను విడుదల చేస్తుంటారు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ప్రకటించారు. అలాంటి సందర్భంలో పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ధిక్కరిస్తారు? ధిక్కరించరు. గోరంట్ల బుచ్చి చౌదరి అక్కడి నుంచి పోటీ చేస్తారు, రాజమండ్రి నుంచి. నెక్స్ట్, సో ఇన్ఛార్జి బాటలోనే ప్రతి కార్యకర్త నడవాలి, గ్రూప్ రాజకీయాలు చేస్తే సహించడం నారా చంద్రబాబు నాయుడు. సో ఇన్ఛార్జి బాటలో ఎవరిని పెడితే వాళ్ళు నడవాలి, క్రమశిక్షణ తప్పితే కనుక సహించని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ధిక్కరిస్తే మాత్రం డెఫినెట్గా వేటు పడే అవకాశం ఉంది. గతంలో ఉండే తెలుగుదేశం పార్టీ కాదు, ఇప్పుడు మారిపోయింది. లోకేష్ చంద్రబాబు నాయుడు కాంబినేషన్లో డెసిషన్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎవరు క్రమశిక్షణ తప్పిన వాళ్ళు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తాం నారా చంద్రబాబు నాయుడు. సో ఖచ్చితంగా 2 సెంట్లో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక సరికొత్త హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, చంద్రబాబు అంటే లిమ్కాన్ గిన్నిస్ బుక్ రికార్డులు. సో చంద్రబాబు అనగానే లిమ్కాన్ గిన్నిస్ బుక్ రికార్డులు గుర్తొస్తాయి. ఆల్రెడీ ఇది లిమ్కాన్ గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కడెక్కారు? పోలవరం నిర్మాణంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. పోలవరం నిర్మాణంలో ప్రతి సోమవారం పోలవరాన్ని కేటాయించి రివ్యూ మీటింగ్లు పెట్టి గిన్నిస్ రికార్డు పెట్టారు. కూచిపూడి నాట్య ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, మరుగుదొడ్ల నిర్మాణంలో లిమ్కా రికార్డు. ఇన్ని రికార్డులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని చెప్పి ప్రశ్నించేటువంటి వాళ్ళకి ఈ పోస్టరు సమాధానం ఇస్తుంది. నెక్స్ట్, అభివృద్ధి వైపు అడుగులేద్దాం రండి. సో అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు తోటి అడుగులో అడుగు వేయాలనే పోస్టర్ ఇది. నెక్స్ట్, సో బాలయ్య ఏమీ చేయలేదు అన్నావు కదమ్మా ఇంద్రజ, దేవుడి నమస్కారం చేస్తున్నావు, ఆ ఊరికి కనిపించే దేవుడు నీ వెనకే ఉన్నాడు చూడు తల్లి, ఆయన చేసిన పని కూడా అక్కడే కనిపిస్తుంది, ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి ఆనవాళ్ళు కనిపిస్తాయి. సో ఇది బాలకృష్ణ ఏం చేశాడని అనేదానికి ఉదాహరణ ఈ పోస్టు. నెక్స్ట్, ముఖ్యమంత్రి సింహాసనంపై కూర్చున్న జగన్ అనే సునకాన్ని తరిమి తరిమి కొడదాం. ఈ పోస్టరు కాశీ శ్రీరామ్ వాల్మీకి మదనపల్లి అంట. సో నెక్స్ట్, మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతో సాధ్యం. సో డ్వాక్రా సంఘాలను పెట్టి మహిళల్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీ. సో భవిష్యత్తు గ్యారంటీ అనే దాని మీద మహాశక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం చేస్తామని చెప్పి పోస్టర్ ఇది, అది వైరల్ అవుతుంది. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు అంటే 200 నుండి 2000కు పెంచిన పెన్షన్. చంద్రబాబు నాయుడు పెన్షన్ ఎప్పుడో ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చేదో పెన్షన్ ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు 200 నుంచి పెన్షన్ అనేది ప్రారంభించిందే 200 నుంచి చంద్రబాబు నాయుడే వృద్ధులకు, అది 2000 వరకు చేశాడు. ఈ లోపు ఆయన దిగిపోయారు. హామీ ఇవ్వకుండా దేశంలో అత్యధికంగా 2000 ఇచ్చినట్టు పెద్ద కొడుకు. నెక్స్ట్, చంద్రబాబు అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, నవజాత శిశువు రక్షణ కోసం ఎన్టీఆర్ బేబీ కిట్, బెడ్ కమ్ క్వారీ కిట్, టవల్, హ్యాండ్ వాష్, దోమతెర ఇవి ఇచ్చి ఆయన ఏం చేశారని అడుగుతున్నారు కదా చాలామంది. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి ఐటీడీపీ నుంచి. నెక్స్ట్, ప్రతి ఒక్కరికి చెప్పండి ఈసారి సైకిల్ అని. సో నారా లోకేష్ సైకిల్ సింబల్ని ఒకటి చూపిస్తూ, చిన్న సైకిల్ తయారు చేసిన సైకిల్ దాన్ని చూపిస్తూ ప్రతి వేదిక మీద ఎక్కడికి పోయినా కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి ఈసారి సైకిల్ అని చెప్పి అది వైరల్ అవుతుంది ఆ ఫోటో. నెక్స్ట్, హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు కనపడైనటువంటి కమ్మోడు అమరావతిలో కనిపించాడు. కుల పిచ్చను ఏ స్థాయిలో గొర్రెల నరనరాల్లో నింపాడో ఇదే ఉదాహరణ.
సో హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు 2020 విజన్ తయారు చేసినప్పుడు అప్పుడు క్యాస్ట్ గుర్తులు అలా అయింది. కానీ అమరావతి డెవలప్మెంట్కి వచ్చేసరికి క్యాస్ట్ని గుర్తు చేస్తూ పాలిటిక్స్ చేశారు. చివరికి నష్టపోయింది ఎవరంటే ప్రజలు. నెక్స్ట్, సో పొత్తులపై ప్రజల విముఖత. ఓటా సర్వే అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సర్వే సంస్థ. అది ఏమిచ్చిందో చూద్దాం. ఏపీలో ఓటా సర్వే. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఓటు వేస్తారా? వేస్తామంటే 43, వెయ్యమని 54. సో నేను చెప్పాను కదా వైఎస్ఆర్సీపీకి అనుకూలమైంది చెప్పలేము. 3 ఏపీలో ఓటా సర్వే. అసలు ఏపీ నేపథ్యం, ఏపీ భౌగోళిక అంశాలు, ఏపీలో ఉండే సామాజిక ఈక్వేషన్ ఇవన్నీ కూడా పెద్ద అవగాహన ఉన్నటువంటి సంస్థ ఇది కాదని నాకు తెలిసినటువంటి సమాచారం. నెక్స్ట్, టీడీపీతో పొత్తు బీజేపీకి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గత 2 రోజుల నుంచి ఇది ఒక వాయిస్ తీసుకొస్తున్నారు. టీడీపీతో పొత్తు లేదు, నా వల్లే బీజేపీ పొత్తు పెట్టుకుందని టీడీపీ తోటి 2 రోజులు ఢిల్లీ వెళ్తున్నా కార్యకర్తలు చెప్పిన పవన్, టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేని కార్యకర్తలు చెప్పిన పవన్, ఇష్టం లేకపోయినా చేతులు దండం పెట్టాను అందుకే ఒప్పుకుంటున్నారని. బీజేపీ వాళ్ళు అంత అమాయకులు కాదు, వాళ్ళు ఆరితేరిపోయినటువంటి రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ పోయి చేతులెత్తి దండం పెట్టినా, లేదు వాళ్ళ బతిమలాడినా, బామాడినా వాళ్ళకి రాజకీయ లబ్ధి లేనిది ఎవరితోటి పొత్తు పెట్టుకోరు. పవన్ కళ్యాణ్ నిజం తెలుసుకోవాలి. నెక్స్ట్, త్వరలో బీఎస్పీలోకి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ జె పూర్ణచంద్ర త్వరలో బీఎస్పీ పార్టీలో చేరుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ ప్రకటించారు. సో పూర్ణచంద్ర మంచి గుడ్ ఆఫీసరు, ఐపీఎస్, నాకు కూడా పర్సనల్గా తెలుసు. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాట్లా నడుస్తున్నారు. ఏపీలో బహుజనుల ఆలోచనలకు అనుగుణంగా ఆయన అడుగులు వేయాలనుకుంటున్నారు. చూద్దాం సక్సెస్ అవుతారేమో. నెక్స్ట్, సో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టులు, అలాగే న్యూస్ కూడా అది మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాటి మీద మీరు కూడా ట్రోల్ చేయొచ్చు.